రోజు పోయిన పరువుని కాపాడినది ఒక రకంగా నా అల్లుడే. నా అన్న పరువుని నిలబెట్టినది, నా పెద్దల్లుణ్ణి జైలు నుంచి బయటికి తీసుకొచ్చినది కూడా నా అల్లుడే. నోరుండాది కదా అని చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ఇప్పుడేమంటారు? ఇప్పుడు మావయ్య గారు ఫ్యాక్టరీలో గాయపడిన కార్మికులకి ఆర్థిక సహాయం చేస్తారు. నాగరాజు గారు, రాజారాం ఫ్యామిలీ, ఏమి బదిలి అటు కదులు తోందమది మాటకైన మరి తలచినదా. భాగ్యలక్ష్మి, మరలి మరల వెను తిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా. అందరి మధ్యలోనే మీకు చెప్పచ్చు, కానీ పెద్దవారు, అందుకే ఇప్పుడు చెప్తున్నాను. మా మావయ్య గారికి మీరు బంధువు, ఆ గౌరవంతోటే మీకు పర్సనల్ గా దగ్గరకొచ్చి చెప్తున్నాను. నోరు తెరిస్తే అక్కడ ఆస్తులున్నాయి, ఇక్కడ పొలాలున్నాయి, స్థలాలున్నాయి అంటూ ఏదో 100 కోట్ల ఆస్తులున్నట్టు మాట్లాడుతున్నారుగా. మీ ఆస్తులు మొత్తం చిరంజీవి కాలి గోటికి కూడా సరిపోవు. తన తండ్రి ఇన్ని మాటలు అంటున్నా ఏ రోజు తండ్రికి ఎదురు తిరిగి ఒక్క మాట మాట్లాడడు. మీ ఇష్టానికి మీరు ఇంతమంది మధ్యలో పరువు తీస్తున్నా మా ఇంటికొచ్చిన మనిషి అని 10 మందిలో మీ పరువు తీయకూడదు అని పైకి పైకి తేలిపోయా. ఒరే చిరంజీవి, ఈ గ్లాస్ నీకోసమే. నేను మందు తాగనని ఇంట్లో ఒట్టేశావు కదా, నువ్వు మందు తాగావని తెలిస్తే చాలు నా చెల్లితో సహా అందరూ నిన్ను అసహ్యించుకుని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. చూస్తూ ఉండు, ఈ గ్లాస్ నీతో తాగిస్తాను. అట్నే ఉంటది మనతో. అందరూ సరదాగా డాన్స్ చేస్తా ఉంటారు కదా, నువ్వు కూడా వేయరాదా? సచ్చినోడా, నన్ను డాన్స్ చేయమంటావా? నేను ఎలా కనిపిస్తున్నాను రా? మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మీలాంటి వాళ్ళు 10 మంది వచ్చి డాన్స్ చేస్తారు. నేను డాన్స్ చేయాలరా నీకు? విజయ, డాన్స్ బాగా చేసినావు. విజయ, డాన్స్ చాలా బాగా చేసావే.
ఇదిగో ఈ కూల్ డ్రింక్ తీసుకో. తీసుకోమ్మా, తాగు. థ్యాంక్స్ అక్క. చిరంజీవి, నువ్వు కూడా డాన్స్ చాలా బాగా చేసావు. అలసిపోయావు కదా, ఇదిగో కూల్ డ్రింక్ తీసుకో. థ్యాంక్స్ వదినమ్మా. ఏమండి, మీకెందుకండి? నాకు చాలా దాహంగా ఉంది. వాడికి ఇంకోటి తెచ్చివు. మీకు ఇంకొకటి తీసుకొస్తాను కదా, తనకివ్వండి. డాన్స్ చేసి అలసిపోయాడు కదా. ఏం అవసరం లేదు, తనకి ఇంకోటి తెచ్చివు. ఏమండి, తాగునా తాగు.